స్విట్జర్లాండ్ వేదికగా జరగాల్సిన అమెరికా ఇరాన్ చర్చలకు బ్రేక్ పడింది. జెనీవా పర్యటనను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వైట్ హౌస్ వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుకు సంబంధించిన సాంకేతిక అంశాలను ఖరారు చేయడమే లక్ష్యంగా స్విట్జర్లాండ్లో ఈ చర్చలు జరగాల్సి ఉంది. సాంకేతిక చర్చల ప్రణాళికలు ఇంకా తుది రూపం దాల్చలేదని, అది పూర్తి కాగానే అమెరికా ప్రతినిధి బృందం బయలుదేరేందుకు సిద్ధంగా ఉందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇరాన్ మాత్రం చర్చల వాయిదాకు ఇజ్రాయెల్ని కారణంగా చూపించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఒప్పందంపై చర్చలకు బ్రేక్ పడిందని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో 16 మంది చనిపోయారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశం కూడా ఉంది. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వీడాలని ఇరాన్ షరతు పెట్టింది. అయితే దీన్ని ఇజ్రాయెల్ ముందు నుంచి వ్యతిరేకిస్తోంది. హెజ్బొల్లా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని, అది పూర్తిగా తొలగిపోయే వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ట్రంప్ సీజ్ ఫైర్ పిలుపును పక్కన పెట్టి లెబనాన్పై దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు అమెరికా ఇరాన్ డీల్ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోయిందన్నారు. ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడేందుకే చర్చలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. ఓ యుఎస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు ట్రంప్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.